హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఐఎన్డి మనీ అనే ఒక యాప్ అయితే వచ్చింది. సో ఈ యాప్లో మనం ₹500 బోనస్ ప్లస్ కొంతమందికి ఏంటంటే 500 ప్లస్ 200 ₹700 బోనస్ ప్లస్ ఏంటంటే రిఫరల్కి ₹500 వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, టెలిగ్రామ్లోనే పోస్ట్ చేసి ఇవ్వచ్చు. కానీ ఏంటంటే బోనస్ అన్నది ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఈ ఆఫరు అండ్ ఈ రిఫరెండ్ అండ్ ట్రిక్ తెలియాలని ఇంత ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే పెడుతున్నాను. సో మీకు బోనస్ ఎలా వస్తుందంటే జస్ట్ రిజిస్టర్ అవ్వాలి. దీనికి పాన్ కార్డ్ అవసరం. మీకు నచ్చితే చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో ఎంత లెంతీ అయినా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే నేను తీరు వెళ్తాను. కామెంట్స్ అయితే డిసేబుల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికి ఈ వీడియోకి అయితే కామెంట్స్ చేయలేను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే, మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయితే అవుతాయి. సో ఫస్ట్గా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు మనం ఈ యాప్లో మనం ఏం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిజిస్టర్ అయితే మనకు ₹700 బోనస్, అంటే 500 కానీ 700 కానీ ఎంతో బోనస్ వస్తుంది. సో వాటిని విత్డ్రా చేయడానికి మనకి ఇక్కడ ట్రేడింగ్ అయితే చేయాలి, స్టాక్స్ని బై అండ్ సేల్ చేయాలి. అది పెద్ద కష్టం కాదు, 2 నిమిషాల పని కూడా అవ్వదు. సో దాంతోపాటుగా మీరు ఇంకేమైనా టాస్క్లు చేయాలంటే ఒక రిఫర్ అయితే చేయాలి. సో ఫస్ట్గా ఏం లేదు, మీకు బోనస్ ఎలా వస్తుంది, రిఫండ్ ఎలా ఎర్న్ చేయాలి అండ్ ఈ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎంత ఎర్న్ చేస్తారో, అంటే మీకు బోనస్ వచ్చింది అండ్ దాంతోపాటుగా మీరు ఒక రిఫరల్ చేసుకుంటారా, 2 రిఫరల్ చేసుకుంటారా, 3 రిఫరల్ చేసుకుంటారా, 10 రిఫరల్ చేసుకుంటారా, 50 రిఫరల్ చేసుకున్నా మీ ఇష్టం. ఎంతమందినైనా రిఫర్ చేసుకోండి. కానీ లాస్ట్ ఒక్క మెంబర్ని పెట్టుకోండి రిఫర్కి, ఎందుకంటే వాళ్ళని లాస్ట్ స్టెప్ చేయడానికి అని చెప్పి. ఎంతమందిని రిఫర్ చేస్తారో, ఎంత బోనస్ ఉంటే అంత. ఇందులో మినిమం రీడీమ్ అలా అంటూ ఏమీ లేదు, ఎంత బోనస్ ఉంటే అంత మీరు అయితే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు 500 బోనస్ వచ్చింది, 500 అయినా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. దానికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు ఇక్కడ క్లియర్ అర్థమైంది అనుకుంటాను. రిజిస్టర్ అయితే బోనస్ వస్తుంది, రిఫండ్ ఏం చేస్తే అమౌంట్ వస్తుంది. అలా వచ్చిందని మీరు రీడీమ్ చేయాలంటే స్టాక్స్ బై అండ్ సేల్ చేయాలి. అలా బై అండ్ సేల్ చేయాలంటే మీ దగ్గర పాన్ కార్డు ఉండాలి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిషన్ చేయాలి. కొంచెం కేవైసీ అలాంటి చిన్న చిన్న పదాలు ఉంటాయి. సో వాటిని అయితే మీరు ఈజీగా చేసుకుంటే సరిపోతుంది. అలా చేస్తే మీ అమౌంట్ అనేది మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా ఎలా చేయాలంటే స్టాక్ బై అండ్ సేల్ చేసిన తర్వాత మనం ఒకరిని రిఫర్ చేస్తే చాలు. ఆ ఒకరిని రిఫర్ చేస్తే ఆ అమౌంట్ అనేది మనకు సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిన విత్ ఇన్ 2 డేస్లో అయితే మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ట్రై అయితే చేశాను, నాకు ప్రూఫ్ కూడా వచ్చింది, అందుకని ఈ వీడియో పెడుతున్నాను. సింపుల్గా ఏం లేదు, ఫస్ట్కి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరిదో ఒక రిఫరల్ కోడ్ వాడండి, గుర్తుపెట్టుకోండి, ఎవరిదో ఒక రిఫరల్ కోడ్ అయితే వాడండి. ఇక్కడ ట్రాక్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది. సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ దానికి ఒక ఓటీపీ వస్తుంది. జస్ట్ ఆ ఓటీపీతో వెరిఫై చేసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, సర్వర్స్ అయితే ప్రాబ్లం ఉంటాయి. సో మీరు మెల్లమెల్లగా చేసుకుంటూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ పెట్టాను కావున కొంచెం మంచిగానే చేసుకుంటూ ఉండండి. సింపుల్గా సెటప్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది, ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ బిల్ యువర్ నెట్ వర్త్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కొంతమందికి ఏంటంటే క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు 200 ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయి. కొంతమంది క్రెడిట్ స్కోర్ లేకపోయినా అనుకోండి ఈ 200 కాయిన్స్ అయితే రావు, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్లోని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ దాని తర్వాత ఏంటంటే హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అడుగుతుంది. రిఫరల్ కోడ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన వెంటనే ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టేసేయండి. కొట్టేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. సింపుల్గా పాన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అవి 2 ఇచ్చేసేయండి. సింపుల్గా కంటిన్యూ ప్రెస్ చేయండి. అడ్రస్ లైన్ 1, లైన్ 2 అండ్ పిన్ కోడ్, సిటీ అండ్ స్టేట్ అడుగుతుంది, ఇవి కూడా ఇచ్చేసేయండి. సింపుల్గా ఇచ్చిన వెంటనే ఇక్కడ సిబిల్ అయితే చెక్ అవుతుంది. నెక్స్ట్ అని ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత యాక్టివేట్ ఐఎన్డి అష్యూర్ అని ఉంటుంది. సింపుల్గా దాన్ని ప్రెస్ చేసుకోండి. ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేస్తారో ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ యాక్సెస్ అడుగుతుంది. సో సింపుల్గా పర్మిషన్ అయితే ఇచ్చేసి సింపుల్గా గో టు డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోండి. సో ఎప్పుడైతే వెళ్ళిపోతారో మళ్ళీ ఐ అగ్రీ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు 500 బోనస్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ ₹500 బోనస్ రాలేదంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ స్టాక్స్లోకి వచ్చేయండి. మీరు ఫస్ట్ ఐఎన్డి మనీ యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ నవ్ అని ఉంటుంది. ఇన్వెస్ట్ నవ్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ₹500 బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇన్వెస్ట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే 500 బోనస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు 500 బోనస్ వచ్చేస్తుందో సింపుల్గా ఇక్కడ ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఈ 200 అనే సిబిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి. ఒకవేళ సిబిల్ స్కోర్ లేకపోతే మీకు రాదు 200, గుర్తుపెట్టుకోండి. సో ఆ 500 కాయిన్స్ వాల్యూ వచ్చేటప్పుడు $6.66 అయితే ఉంది మనకి. అది బై అండ్ సేల్ చేసేటప్పుడు మనకి అదే వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే యాప్లో మీకు చూపిస్తాను చూడండి. సింపుల్గా యాప్లోకి వచ్చేసాను, హోమ్ పేజ్లోకి వచ్చి డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత మీకు పైన నాకు ఇక్కడ సాహుకర్ గణేష్ అని ఉంది చూసారా, దాని దగ్గర వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటే
రిస్క్ ప్రొఫైల్ అయితే ఒకటి ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిషన్ చేయాలంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ సబ్మిషన్ అయితే చేశాను. సో ఎలా సబ్మిషన్ చేశాను ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, నేను కంప్లీట్ అయితే చేస్తాను. కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చేస్తాను. ఇక్కడ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సో చాలా మంది కేవైసీ ఫిజికల్ గా ఈమెయిల్కి వస్తుంది. సో మీకు కేవైసీ అయితే అవసరం లేదు, ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకొని రిస్క్ ప్రొఫైల్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారో, కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే రిస్క్ ప్రొఫైల్లో ఇవన్నీ అడుగుతుంది, ఇవన్నీ జస్ట్ ఇచ్చేసి ఆ అగ్రీ ప్రెస్ చేయండి. అగ్రీ ప్రెస్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ప్రెస్ చేసుకోండి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ అయితే చేసేసేయండి. ఒకవేళ మీకు ఇదంతా నచ్చి మీకు వచ్చింది బోనస్ వచ్చింది, దాని తర్వాత మాకు ఈ అకౌంట్ అవసరం లేదు, మేము డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ అకౌంట్ అని ఉంటుంది. సింపుల్గా అకౌంట్ అయితే డిలీట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు అకౌంట్ అయితే అవసరం లేదని డిలీట్ చేసేసుకోండి, ఇప్పుడైతే వద్దు. సో మీకు బోనస్ అంతా రీడీమ్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు డిలీట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇలా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసిన తర్వాత నేను కొంత అంటే నాకు ఏదైతే బోనస్ వచ్చిందో దాన్ని నేను రీడీమ్ చేశాను. రీడీమ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మీరు ఒకరిని రిఫర్ చేయాలి అని చెప్పారు. సో ఇప్పుడు మీకు మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం ఐఎన్డి మనీలో మనకి కొంత మనీ అయితే వచ్చింది కదా, సో అవేంటంటే బోనస్ కింద వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరా ఆన్ చేసేసి అయితే నేను ఐఎన్డి మనీ అయితే వెళ్తాను. సో ఐఎన్డి మనీ యాప్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నేను కెమెరా ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూడొచ్చు, ఇక్కడ ఉంది కదా ఐఎన్డి కాయిన్స్ అని, సింపుల్గా దానికి వచ్చేసేయండి. ఇక్కడ ఇన్వెస్ట్ నవ్ అని ఉంటుంది, ఇన్వెస్ట్ నవ్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు సింపుల్గా కనిపిస్తుంది ఎక్స్ప్లోర్ మై టెక్స్ట్ స్టార్టర్స్ అని చెప్పేసి, ఎక్స్ప్లోర్ దగ్గరికి వెళ్ళండి. కాసేపు అయితే వెయిట్ చేయాలి. సో ఇలా వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు, ఎందుకంటే ఇప్పుడు సర్వర్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఎందుకంటే మీకు తెలిసిందే ఈ టైంలో కూడా సర్వర్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో నేను కాసేపు ఆగుతాను. సో సింపుల్గా ఇక్కడ ఏం లేదు, ఐఎన్డి కాయిన్స్ దగ్గరికి వచ్చేసేయండి, ఇన్వెస్ట్ నవ్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ దగ్గర చూడండి, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. నేను ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ అమెజాన్ ఉంది, అమెజాన్ సెలెక్ట్ చేసుకుని బై అని ప్రెస్ చేస్తాను. నా దగ్గర ఇక్కడ 548 ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే 500 ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చేసేస్తాను. అండ్ 500 చేసేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ప్రెస్ చేసుకొని ఇక్కడ ఏంటంటే బ్యాక్ వచ్చేసేయాలి. సో మళ్ళీ ఇంకా మన దగ్గర 40 ఉన్నాయి కదా, నేను మళ్ళీ ఆ 40ని కూడా కన్వర్ట్ అయితే చేసుకుంటాను. సో బై దగ్గరికి వెళ్తాను, ఈ 40ని కూడా కొనేస్తాను. సో ఇక్కడ మీకు 700 వస్తే 700, 1200 వస్తే 1200, 1300 వస్తే ఎంత వస్తే అంత మీరు బై అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ బై అయితే చేస్తాను. ఇప్పుడు సింపుల్ కంటిన్యూ ప్రెస్ చేస్తాను. సో కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఐఎన్డి కాయిన్స్ దగ్గర వెళ్ళిపోండి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దగ్గర అయితే చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇన్వెస్ట్ ఎక్స్ప్లోర్ దగ్గర క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ నవ్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను ఇందులో ఇన్వెస్ట్ అయితే చేశాను కదా, దీనిలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సేల్ దగ్గరికి వెళ్దాం. సేల్ దగ్గరికి వెళ్ళి 540 ఉన్నాయి కదా, నేను వీటిని సేల్ చేసేస్తాను. ఈ సేల్ చేస్తే ఇదే విత్డ్రా ప్రాసెస్ అని, మనం ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ స్టాక్స్ మీ ఫ్రెండ్కి షేర్ చేయాలని చెప్పి, ఫ్రెండ్కి షేర్ చేయడం కాదు, ఇక్కడ ట్రాన్స్ఫర్ యువర్ ఫ్రెండ్ అని ఉంటుంది. సింపుల్గా వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు వాట్సాప్లో షేర్ చేస్తారో, షేర్ చేసి ఆ లింక్ని కాపీ చేసుకోండి. నేను ఇప్పుడైతే చూపిస్తాను. సో ఈ విధంగా మనం షేర్ చేసుకున్నాం కదా, ఈ లింక్ని సింపుల్గా కాపీ చేసుకోండి. సో ఈ లింక్ని ఎప్పుడైతే మీరు సింపుల్గా కాపీ చేసుకొని ఎవరో ఒక ఫ్రెండ్ని సింపుల్గా రిఫర్ చేయండి. అలా ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసిన వెంటనే మీకు ఆ 540 రూపీస్ అనేది మీ బ్యాంక్లో అయితే క్రెడిట్ అవుతాయి. సో నేను మీకోసం వెరిఫై అయితే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో నేను ముందు 519 అయితే పెట్టాను అండ్ దాని తర్వాత ఇప్పుడు 540 పెట్టాను. సో ఇక మనకు ఒక మెయిల్ అయితే వచ్చింది, యూఆర్ ఎర్నెడ్ 540 రూపీస్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ దీన్ని మీరు ఇనిషియేట్ చేయాలంటే మీరు ఒక కొత్త యూజర్ని ఈ ఐఎన్డి మనీలో జాయిన్ అయితే చేయించాలి. అంటే సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది నేను రెఫర్ చేసుకోండి గైస్, గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది నేను రెఫర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసిన తర్వాతనే మీరు ఈ మనీని మొత్తం విత్డ్రా చేయాలి. అంటే లాస్ట్ పర్సన్ మనీ అన్నది వదిలేసుకోవాలి. బట్ మీకు వచ్చిన ప్రాఫిట్తో పోల్చుకుంటే అది చాలా అంటే చాలా తక్కువ. 500 రూపాయలు కానీ 700 రూపాయలు, అంటే 500 చాలా మందికి వస్తుంది, అందరికి వస్తుంది 500, 700 రూపాయలు అనేది కొంతమందికి మాత్రమే వస్తుంది. ఇలా వచ్చిన బోనస్ని సింపుల్గా మీరు ఈ విధంగా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నేను విత్డ్రా అయితే చేసేసి చూపిస్తాను, ఎందుకంటే మ్యాక్సిమం సక్సెస్ అవుతుందని అనుకుంటాను. టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. సో నాకు సక్సెస్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడే నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది,
మనకి ఏంటంటే ఆ 540 రూపీస్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. నాకైతే నేను ఒక రిఫరల్ చేశాను. యాక్చువల్గా ఒక రిఫరల్ అయింది, కానీ కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. ఒక రిఫరల్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 20 to 30 minutes అయితే మినిమం అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్ నో దగ్గరికి వెళ్ళండి, ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు 540 రూపీస్ చూడొచ్చు. ఇక్కడ నాకు 540 రూపీస్ అన్నది నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఏదైతే అమౌంట్ ఉందో ఇది మనకి ఇంచుమించుగా 2 daysలో అయితే అకౌంట్ క్రెడిట్ అవుతుందని వీళ్ళు క్లియర్గా అయితే చూపిస్తున్నారు. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తాను. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీరు హోమ్ అంటే ఇక్కడ ఐఎన్డి కాయిన్స్ దగ్గరకు వస్తారు కదా, రండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఐఎన్డి కాయిన్స్ రీడీమ్డ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ 540 ఇంతకు ముందు రీడీమ్ అయితే చేశానని చూపించాను కదా. సో ఇదిగోండి 540 రూపీస్ అయితే నేను బ్యాంక్ విత్డ్రాల్ అయితే పేటింగ్ అయితే అయిపోయింది. ఇది January 14th అయితే వస్తుందని అయితే పెట్టడం అయితే జరిగింది, వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నా పేటిఎం బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అవుతాయి. సో మీకు క్లియర్గా వీడియో అర్థమైంది అనుకుంటాను. నా సైన్ అప్ బోనస్ని అయితే నేను బ్యాంక్కి అయితే రీడీమ్ ఎలా చేసి చూపించానో క్లియర్గా అర్థమైంది. సో ఇదిగా ఈ వీడియోలో ప్రాసెస్ అయితే చాలా సింపుల్. రిజిస్టర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు దాన్ని బై అండ్ సేల్ చేయాలి. సేల్ చేసేసిన తర్వాత ఒకరిని రిఫర్ చేసుకోవాలి, అంతే ప్రాసెస్, పెద్ద కష్టం కాదు. సో ఒకవేళ ఎవరైనా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఆఫర్ అయితే యూజ్ అయితే చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.